హలో ఎవ్రీవన్, గోధుమ పిండి పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను 2 హాఫ్ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో మనం 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, బటర్ పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత 1/3 కప్ పెరుగు వేసుకొని, అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రెండు వేసుకొని, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మంచిగా ముద్దలా కలుపుకోవాలి. కలిపిన ముద్దని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత ఆ ముద్దని మళ్ళీ బాగా కలపాలి. మనం బాగా కలిపితేనే పిజ్జా అనేది బాగా వస్తుంది. సో బాగా కలిపిన ముద్దని నేను 2 హాఫ్స్ చేసుకున్నాను. ఒక హాఫ్ కప్ అంటే ఒక పిజ్జా అవుతుంది. నేను 2 హాఫ్ కప్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 2 పిజ్జాలు అవుతున్నాయి. సో ఒక ముద్దని మంచిగా రౌండ్గా చపాతీ కర్రతో చేసుకొని, నేను చూపించినంత థిక్నెస్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, అంతకన్నా తక్కువగా ఉండకూడదు. సో ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి మంచిగా బటర్ రాసుకున్నాను. బటర్ రాసుకున్న దాంట్లో మనం చేసిన పిజ్జా బేస్ని పెట్టుకొని మంచిగా ఎడ్జెస్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోక్ తీసుకొని మంచిగా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న పిజ్జా బేస్ మీద మనం ఇప్పుడు సాసెస్ వేసుకుందాం. ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మయోనీస్, 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ఈ 3 వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చీజ్, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత వెజ్జీస్ వేసుకుందాం. ఆనియన్, నేను రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇంకా పన్నీర్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కొద్దిగా చీజ్ వేసుకున్నాను. వేసుకొని తర్వాత మనం ఎడ్జెస్లో బటర్ని అనేది వేసుకుందాం. వేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ పిజ్జాని పెట్టుకొని మనం క్లోజ్ చేసుకుందాం. నేను కార్న్ వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ వేసాను. ఒక 45 మినిట్స్ కుక్ అయిన తర్వాత మన పిజ్జా రెడీ. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.